నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. ద్వాదశ రాశుల్లో 12 రాశులు. అలాంటి రాశి వాళ్ళకి వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే పెళ్లి గాని వాళ్ళ అదృష్టం ఎలా ఉందో మనతో పాటుగా గురుగారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, మనం ద్వాదశ రాశుల్లో చూసుకుంటే సింహరాశి. సింహరాశి అంటేనే చాలా ధైర్యవంతులు అని వింటూ ఉంటాం. అంటే దూకుడు స్వభావం కూడా ఉంటుంది. ఇలాంటి రాశి వారికి వాళ్ళ గుణగణాలు, వాళ్ళ అదృష్టం ఎలా ఉంది, జనరల్ గా అదృష్టం ఎలా ఉంటుంది సింహరాశి వాళ్ళకి, ఏ ఏ రాశుల వాళ్ళు కలిసి వస్తుంది? ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి మనం గోచార ప్రకారంగా చూసుకున్నాం, దశాంతరశ ప్రకారం చూసుకున్నాం, వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా చూసుకున్నా కూడా వారు ఏంటంటే కనుక కుటుంబానికి కొంచెం దూరంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక 50 నుంచి 60% కూడా కుటుంబానికి దూరంగా బతుకుతూ ఉంటారు. చదువుకోవడానికి కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు. ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉన్న ఆ ఇంట్లో సింహరాశి వారు ఉన్నారనుకో, వారు కొంచెం కుటుంబానికి దూరంగా బ్రతుకుతూ కుటుంబ ఆదరణ కావచ్చు, కుటుంబ నమ్మకం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన బాధ్యత కావచ్చు, ఇవన్నీ తీసుకుంటూనే దూరంగా ఉంటుంటారు. అలానే వీరికి మ్యారేజ్ విషయంలో కూడా చాలా చాకచక్యంగా ఉంటుంది. అనుకున్నటువంటి సంబంధాలు చేసుకుంటారు. మ్యారేజ్కి ముందు లవ్ ఉన్నా కూడా అది పెద్దగా ఒక 30% మాత్రం తప్పితే 70% అయితే సక్సెస్ అవ్వదు. ఎవరికి ఇంకా అదృష్టం పెట్టుకుంటుండాలన్నమాట. దానికి మాత్రమే లవ్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది. ఆ ధైర్యం ఉండాలి. అయితే సింహరాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే కనుక కొంచెం లవ్ అనేది సక్సెస్ అవుతుంది. ఆ 30% లో కూడా ఆ స్త్రీలకైతే కొంచెం సక్సెస్ ఉంది, కానీ పురుషులు అయితే అంత సక్సెస్ అయితే లేదు లవ్ లో సంబంధించి. అలానే ఈ సింహరాశి వారికి మంచి ఆదాయ వనరులు కావచ్చు, మంచి నైపుణ్యమైనటువంటి జీవితం కావచ్చు. ఎదుటి వారు ఎవరైనా సరే ఈ అబ్బాయిని చూడండి ఎంత బాగా సంపాదించుకొని కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తారో అనే విధంగా ఒక మోటివేటల్ గా ఉంటారు అనమాట. అదే విధంగా చాలా మంచి వ్యక్తులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ, కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయగలుగుతారు, స్వంతగా స్థాపించగలుగుతారు. ఏదైనా సరే వారికి పని అప్పు చెప్తే ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని నైపుణ్యాలు వీరికి ఉంటాయి అన్నమాట. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మనుసులుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా పని చేయించాలి అనేది నైపుణ్యం బాగా ఉన్నటువంటి వ్యక్తులు. ఎక్కువగా వీరు ఫైనాన్షియల్ గా సంబంధించిన ఎక్కువగా వీరు బాధ్యత తీసుకుంటూ ఉంటారు. వీరి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. డబ్బులు లేవు అంటే ఖచ్చితంగా వీరి దగ్గర డబ్బులు ఉంటాయి. డబ్బులు లేవు అన్నారంటే వారికి ఒక 10-15 లక్షలు ఈ రోజులు బట్టి అయితే ఒక 10-15 లక్షలు మినిమం బ్యాలెన్స్ ఉన్న తర్వాత డబ్బులు లేవు అని చెప్తారు. ఎవరికైనా సహాయం చేయగలుగుతారు. వీరు చేసే సహాయం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఏదైనా ఎవరైనా డబ్బుల కోసమో లేకపోతే పని కోసమో వెళ్తే మరలా వారికి ఆ పని అవసరం ఉండే లేకుండా చేస్తారు. అంటే వారికి ఎవరు ఎలా బ్రతికితే, ఎవరితో ఎలాంటి పని చేపిస్తే బాగుంటుందో వీరికి బాగా తెలుసు అనమాట. అలాంటిది వీరు పెట్టుబడి పెట్టైనా, లేకపోతే వనరులు తీసుకొచ్చైనా, లేదా ఏదో ఒక రకమైన ఆలోచనతో వారితో వ్యాపారం చేపిస్తారు, వారితో ఉద్యోగం చేపిస్తారు. అలాంటి వ్యక్తులు అనమాట వీరు. ఎవరిని కూడా దూరం చేసుకోవాలనుకోరు. శత్రువుని కూడా ప్రేమించేటువంటి గుణం ఉంటుంది. ఒకటి ఉంటుందండి, ఇంట్లో పెద్దవారైనా సరే, పిల్లలైనా సరే, వారికి పుట్టిన వారైనా సరే, వారి పెద్ద కన్నవారైనా సరే, సింహరాశి వారి ఇంట్లో ఉన్నారు అంటే, స్త్రీ పురుషులు ఎవరున్నా సరే సింహరాశి వారి ఇంట్లో ఉన్నారు అంటే దానికి మించినటువంటి రాశి వారైనా, దానికి మించినటువంటి నక్షత్రాలైనా, దానికి మించినటువంటి దశాంతరంలో ఉన్న వారికైనా సరే సింహరాశి వారి ముందు అలా ఉండిపోవాల్సిందే. వారిది ఎవరిది చల్లదనమాట. వారి సింహరాశి వారు ఏదైతే చెప్తారో, వారు ఏదైతే చేస్తారో దానికే చెల్లుతుంది. అది ఒకటి గొప్ప విషయం అనమాట. అంటే పెత్తనం మొత్తం వారి చేతుల నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు కంపెనీ CEO లాగా వాళ్ళది అంతా పై స్థాయిలో ఉంటది. వాళ్ళు ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. వాళ్ళ చేతి నుంచి అన్ని జరగాల్సిందే. ఇంట్లో వారికన్నా పెద్దవారున్నా, వారికన్నా చిన్నవారున్నా అందరికీ ఈ సింహరాశి వారి మీదనే కన్ను ఉంటది. వీరే చేయగలుగుతారు, వీరే సమర్థులు అనేసి వీరి మీద ఎక్కువగా ఉంటది అనమాట. వీరికి మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి. మల్టిపుల్ టాలెంట్స్ ఒకసారి వ్యాపారం చేయగలుగుతారు, జాబ్ చేయగలుగుతారు. అలానే వీరికి ఏదైనా కలెక్టర్ లేకపోతే గ్రూప్ 1 లో ఏదైనా జాబ్, గవర్నమెంట్ సెంట్రల్ జాబ్స్ వచ్చాయనుకోండి, ఆ జాబ్ తో ప్రకారంగా హోటల్లో దోశలు ఎలా వేయాలో కూడా తెలుసు వీరికి. అంటే అంత అన్ని రంగాల్లో కూడా వీరికి నైపుణ్యం ఉంటుంది. అలానే చిన్న చిన్న జాబులు చేసుకుంటూ కూడా
వారికి సంబంధం లేనటువంటి సంస్థలు కానీ వారికి సంబంధం లేనటువంటి రంగాల్లో కూడా వీరికి నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. అది వారి యొక్క నాలెడ్జ్ తెలివితేటలు అన్నమాట. డబ్బు జాగ్రత్త దాచిపెట్టుకుంటారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే, మన ఫ్రెండ్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నారు అంటే కనుక వారు మొదలుకుంటే అంతకన్నా కూడా మనకి దురదృష్టం వేరేది ఉండదని అర్థం. వారు ధైర్యంగా ముందుకి సాగనిస్తారు, ఏదైనా చేయగలుగుతారు. మరొక విషయం ఏంటంటే, ఏదైనా వారు ఇబ్బంది పెట్టాలన్నా కూడా అంతే ఇబ్బంది పెడతారు. ఒక సాధించడము సంపాదించడమే కాదు, కక్ష తీర్చుకునేది కానీ కూడా ఖచ్చితంగా తీర్చుకుంటారు వాళ్ళు, కనపడదు. కాకపోతే ఏంటంటే, ఒక గ్రూప్ ఉంటుంది అనుకోండి, కాలేజీలో కానీ ఇక్కడ పొలిటికల్ గానీ గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్ లో ముందు ఉంటారు వాళ్ళు, ముందుండి వెనక నుంచి నడిపిస్తూ ఉంటారు అనమాట. ముందుండి వెనక వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. అలాంటి చైతన్యవంతులు అనమాట సింహరాశి వారు. మరి అలాంటి వారి మీద నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పట్టి పీడిస్తుంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మామూలు వాళ్ళకే ఉంటూ ఉంటాయి. ఇక సింహరాశి వారంటే వారి మీద చేయించేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా వారి మీద నరదిష్టి, నరఘోషే కాకుండా ఇంకా వారిని లొంగబోల్చుకోవాలి, లొంగ తీసుకోవాలి అనేటువంటి తత్వంతో ఇంకా కూడా వారికి ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అదేంటంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి ఇలాంటి చెడు విద్యలు ఎన్నో వారి మీద చేయించి అష్టదిబ్బందులు పాలు చేసి వారిని ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చేసేస్తారు అనమాట. వారికి ఆరోగ్య ప్రకారంగా అయితే కనుక లైట్ గా ఒబిసిటీ సమస్య ఉండేలా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వారికి, ఎసిడిటీ లాంటి సమస్యలు ఉంటాయి. స్టమక్ రిలేటెడ్ సమస్యలతో ఎక్కువగా బాధిస్తుంటారు స్త్రీ పురుషులు ఇరువురు కూడా. ఒక నడి వయసు వచ్చిన తర్వాత 30 నుంచి 35 వయసు వచ్చిన తర్వాత వారికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే ఖచ్చితంగా వారికి సూచిస్తున్నాయి. కాబట్టి దాని దగ్గర చిన్నగా ఉన్నప్పుడు మనము చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. కాబట్టి అలాంటి సమస్యలు ఏదైనా బాధిస్తున్నప్పుడు ఖచ్చితంగా వైద్యం దగ్గరికి వెళ్ళి పరిశీలించుకోవాల్సిందే. అలానే చేస్తే మాత్రము అది పెద్దగానే భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదొకటి వీరు జాగ్రత్తగా గమనించి ఉండాలి. స్టమక్ రిలేటెడ్ అయితే సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. అలానే వీరు ఎక్కువగా శాతం అయితే కనుక దత్తాత్రేయ స్వామి వారికి పూజించుకోవాలి, వినాయక స్వామి వారికి ఎక్కువగా పూజించుకోవాలి, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం అయినా చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి ఎక్కువ శాతం కూడా గానగపూర్ లాంటి ప్రదేశాలకి, మైసూర్ లాంటి ప్రదేశాలకి అటువంటి దత్తాత్రేయ పీఠం ఉంటుంది. అట్లాంటివి వాటి దగ్గరికి వాళ్ళకి అందుబాటులో ఉంటే కనుక దర్శనం చేసుకుంటే చాలా మంచిది. గురువారం వారికి అవకాశం ఉంటే, ఆరోగ్యం సహకరిస్తే ఒక్క పొద్దు ఉంటే చాలా మంచిది. పాజిటివ్ ఉంటే చాలా మంచిది. వారికి ఆరోగ్యం సహకరిస్తే మాత్రమే. వారికి జీవితంలో ఫిష్ అనేది లాంటివి తినకూడదు. గోంగూర, ఫిష్ తినకూడదు. ఆ రెండు తినకుండా ఉంటే వీరికి అదృష్టం బాగుంటుంది. అలానే వేరే వాళ్ళ జోలు వెళ్ళి కోట్లాట్ లాంటి, గొడవలు లాంటివి పెట్టుకోకూడదు. సాదాసీదాగా శత్రువు వచ్చినా కూడా ఆ రండి అని చెప్పి వారి పనే ముందు ఎలబుచ్చేటట్టు వీరికి శత్రువుతో ఎక్కువ పెట్టుకోకూడదు ఎవరితో, దానివల్ల ప్రమాదకరంగా ఉంటుంది. అలానే వీరికి జీవితకాలం కూడా కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక రెడ్, టమాటో కలర్, వైలెట్ కలర్ వీరికి జీవితకాలం కూడా కలిసి వస్తుంది. వీరికి లక్కీ నెంబర్ గా చూసుకున్నట్టయితే కనుక 7, 5 ఈ 2 నెంబర్ కూడా వీరికి చాలా లక్కీ నెంబర్ గా ఉంటుంది. ఇక వీరు ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఉదయించే సూర్యుడికి గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థమైన తీపి పదార్థం ఏదైనా ఉంటే కనుక ఉదయించే సూర్యుడికి నైవేద్యం పెట్టుకోవడం, అలానే ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జినివ్వడం లాంటివి ఎక్కువ చేస్తుండాలి. అలానే ఉదయించే సూర్యుడికి 2 మిరియాలు చూపించేసి ఆ మిరియాలు ప్రతిరోజు కూడా మనం తింటే ద్వారా మనలో ఏదైనా చెడు క్రియలు ఉన్నా, అలానే ఎదుటి వారు ఏదైనా మన మీద చెడు దృష్టి ఉన్నా కూడా అంతటితో పటాపంచలేకపోతే అనుకున్న పని ముందుకెళ్తూ ఉంటాయి. నవగ్రహాల్లో గనక వీరికి సూర్యగ్రహణానికి ఎప్పుడైనా సూర్యగ్రహం ఉంటుంది. ఆ సూర్యగ్రహానికి ఎప్పుడైనా సరే గోధుమలు, కందులు ఎప్పుడైనా సరే అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఎవరికైనా సరే ఎప్పుడైనా ఒక వారం 10 రోజులకు ఒకసారి అయినా సరే, లేదా అమావాస్య పౌర్ణానికైనా సరే వీరు ఎవరికైనా ఒక 4-3 టిఫిన్స్, భోజనం లాంటివి పెడితే కనుక వీరికి ఇంట్లో కుటుంబ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి నరదిష్టి, నరఘోష కాకుండా ఇలాంటి చెడు క్రియలు జరిగి అనుకున్న పనులు ముందుకెళ్లకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా గురువు గారికి సంప్రదిస్తే వారికి ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. అలానే వీరికి పెళ్లి చేసుకోవాలనుకుంటే కూడా మంచి సంబంధం దొరకాలి. అలాంటి అమ్మాయిలైనా అంటే స్త్రీలైనా పురుషులైనా సరే సింహరాశిలో పుట్టిన వరకు అదృష్టం ఏంటంటే సింహరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. అది ఒక గొప్ప అదృష్టం అన్నమాట. అయితే గురుగారు వీళ్ళకి ఉద్యోగం, వ్యాపార రీత్యా ఎలా ఉంటుంది సింహరాశి వాళ్ళకి? వీరికి మల్టిపుల్ టాలెంట్ ఉంటుంది కాబట్టి ఎందులైనా సరే ఎక్కడైనా వ్యాపారం చేస్తూ నష్టపోయి ఉండి ఆ వ్యాపారాన్ని టేకప్ చేస్తే వీరు ఖచ్చితంగా మంచి పొజిషన్ వెళ్తారు. ఏదైనా జాబుల్లో గనక మంచి స్థానంలో లేకుండా ఆ కంపెనీ తీసేస్తారు, ఇంక కంపెనీ పని అయిపోయింది, లాసుల్లో ఉందనే కంపెనీని టేకప్ చేసిన ఆ కంపెనీలో జాబ్ కోసం వెళ్ళా వీళ్ళ హస్తవాయి కానీ వీరి యొక్క ఐరన్ లెగ్ అంటారు అలాంటి లెగ్లు కాకుండా వీరిది మంచి గోల్డెన్ లెగ్ లాగా అనమాట. గోల్డెన్ లెగ్ లా ఉంటుంది కాబట్టి వీళ్ళు అడుగు పెట్టగానే ఆ సమస్య పైకి వెళ్తుంది.
మంచి స్థానంలోకి వస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళతో పని చేయించుకోవడం అంటే గొప్ప విషయం. ఆ దేవదేవుళ్ళు వచ్చేసి మన దగ్గర ఉన్నట్టే అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా మంచి వ్యక్తులే, ఇబ్బంది లేదు. వాళ్ళు మార్కెటింగ్ పరంగా కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, షేర్స్, మ్యూచువల్స్ ఇలాంటి ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో వీరికి చాలా చైతన్యం ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాటిలోనూ, మోటార్ ఫీల్డ్, కార్లు షోరూమ్స్ ఇలాంటి వాటిలో అయితే వీరు మంచి నైపుణ్యం చెందిన వారు ఉంటారు. అలాంటి వాటిలో జాబ్ చేసినా, సొంతంగా పెట్టుకున్నా కూడా మంచి స్థానానికి వెళ్ళేటువంటి అదృష్టం, అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం కూడా ఆదివారం, శుక్రవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరు ప్రతి అమావాస్య పౌర్ణమికి సరే ఒక మంచి గుమ్మడికాయ తీసుకొని వారి చుట్టూతా ఒక 7 టైమ్స్ తిప్పేసి అది పగల కొట్టకుండా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే చెరువు, వాగు, సెలయేర్లు ఉంటాయి అక్కడైనా, లేదా పారేడు నీటిలో, లేదంటే పొదలవని చెట్లలో అలా పెట్టేసి రావాలి. అలా చేసినట్టే దగ్గర వీరికి నరదిష్టి, నరకోశం తగ్గుతుంది. వీరి మీద చేయించేటువంటి చెడు క్రియలు ఒక మాదిరిగా కొంతైనా వీరికి ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా సింహరాశి వారికి అదృష్టం అంటే వారిది అన్నట్టు ఉంటుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవాలంటే సింహరాశి చేసుకోవచ్చు, కన్యా రాశి వాళ్ళని చేసుకుంటే అదృష్టం చాలా బాగుంటుంది. అలానే వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళని చేసుకుంటే మల్టిపుల్ గా ఉంటుంది, అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక మేషరాశి వాళ్ళని అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళని చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. వారు ఏదన్నా లాస్ అయినా వీరు లాభంలో ఉంటారు, వీరు ఏదైనా లాస్ అయినా వారు లాభంలో ఉంటారు. ఎందుకంటే కనుక ఏ గ్రహాలైనా సరే అనుకూలంగా వీరికి ఒకసారి వారికి బాగాలేకపోతే ఒకసారి వీరికి బాగుంటుంది. అందుకని వీరికి ఒక కలయిక అనేది ఎప్పుడు కూడా స్టేబుల్ గా వెళ్తుంది. ఇలాంటి రాశి వారు దొరికితే కనుక ఖచ్చితంగా వారికి కంఫర్టబుల్ చెక్ చేసుకుండా ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు.